న్యాస్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఇది హై స్కూల్ అని 10 సార్లు చెప్పి గుంజల్లో తీసి కావాలి అని కండిషన్, లేకపోతే టెస్టర్లు గారు, లేకపోతే నేను చెప్పేది ఎట్లా, నా స్టూడెంట్స్ బాగుపడేది ఎట్లా. మెయిన్గా మ్యాథ్స్లో నేను చెప్పేటప్పుడు కూడా మీకు బాగా గుర్తుంటుంది, బోర్డు మీద నేను రాస్తుంటే స్టెప్స్ వేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు
ఎవరిని కాపీ చేసుకోవద్దండి అనేవాడిని. కారణం ఏమంటే ఆ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం, దాని ప్రొసీజర్ ఏమి, ఏ ఫార్ములాలు వాడుతున్నాం, ఇట్లాంటివన్నీ ముందు అర్థం చేసుకోండి. తర్వాత ఇలాంటి గుర్తులు నాకు చాలా ఉన్నాయి మీ దగ్గర. అంతే క్లోజ్గా, అంతే ఆప్యాయంగా ఆడుకుంటూ తెలియని విషయాలను నాకు చెప్పించుకున్నాడు కూడా. ఇలా ఇటువంటివన్నీ దీప గుర్తులు ఉన్నాయి. మా టీచర్లు ఇంకా ఇట్లాంటి విషయాలు మీకు చెప్పిండలేదు. సో ఇంకా చాలామంది విద్యార్థులు మాట్లాడాలి, తోటి ఉపాధ్యాయులు మాట్లాడాలి. కాబట్టి నాకు థ్యాంక్ యూ సార్. మీ సలహాలు సూచనలు తప్పకుండా పాటిస్తాం సార్. ఇప్పుడు అంకన్న. నా ఫ్రెండ్స్కి అందరూ నమస్కారం. నా పేరు చిన్నంకన్న. నా భార్య పేరు స్వాతి. నా బిడ్డ పేరు మానస. ఫస్ట్ చదువుతుంది. నా బిడ్డ అన్నం చదువుకున్నాం కాబట్టి స్కూల్కు చేస్తున్నాం అని చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నాకు ఎక్కువైతే మాట్లాడడానికి రాదు. స్కూల్లో పనిచేసింది కర్నూలులో. నేను నా భార్య ఇద్దరం. నేనైతే వంట మాస్టర్ని. మనం అందరము వేదికై చక్కగా అలంకరించుకొని అందరం కలుసుకున్నామంటే సంక్రాంతి ఒక పెద్ద పండుగలా ఇక్కడే చేసుకుంటున్నాము. ఇలా చేసి ఇలా ముందుకు వచ్చినటువంటి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు అసలు నేను ఒక టీచర్ని అయ్యుండి కూడా నేను నా ఫ్రెండ్స్ అయినటువంటి కస్తూరి, దీప, రాధిక వాళ్ళు వాట్సాప్ గ్రూప్ చేసి నన్ను దాంట్లో ఒక పార్టిసిపేట్గా చేసినారు. అలా చేసి నా గురువుల విద్యను నేను మర్చిపోకుండా బాగా చదువుకొని బాగా నేర్చుకున్నందుకు ఈరోజు మీ ముందర నిలబడి చక్కగా చెప్తున్నానంటే ఇదంతా నా ఉపాధ్యాయుల కృషి అనేసి నేను అనుకుంటాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు చంద్రావతి గారు మాట్లాడారు. మురళీ మోహన్ వచ్చినారు, ఫంక్షన్కి వచ్చినారు. తను రైల్వే డిపార్ట్మెంట్ గుత్తి. తను కర్నూలులో ఉండరు కాబట్టి నేను ప్రజెంట్ హౌస్ వైఫ్గా ఉండాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ ఈ ఫంక్షన్కి వచ్చారు సార్. తను కూడా ఈ స్టూడెంట్ ఇక్కడ. తర్వాత అందరికీ చిన్నప్పుడు క్లాస్లో టీచర్స్ అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చెప్పుంటారు. భాస్కర్ సార్ మాత్రం నాకు డిఎస్సిలో కూడా క్లాసులు తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. మ్యాథ్స్ సార్కి, తెలుగు సార్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తర్వాత మనం చదువుకోవడం వల్ల మన పిల్లలకి ఎంతో భవిష్యత్తును ఇవ్వగలం. అంటే ఒక టీచర్ కాదు, ఒక బయాలజీ టీచర్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. I have 2 children. My husband కూడా ఇక్కడ ఉన్నారండి. He is a real estate. గురువు తల్లిదండ్రుల తర్వాత మనకు ఏమి కావాలో మాత్రమే ఇవ్వగలుగుతారు. కానీ మనం సొసైటీలో కానీ ఈ సమాజంలో ఎలా జీవించాలి, మన పిల్లలకి ఎలా విద్యాబుద్ధులు నేర్పాలనేది ప్రథమ స్థానం. మనం కంపల్సరీ అంధకారంలో నుంచి వెలుగులోకి తీసుకెళ్లేవారు ప్రథమ స్థానం మనం గురువుకే ఇవ్వాలి. యాజ్ ఏ టీచర్గా ఉండి కూడా నేను క్రమశిక్షణలో అయితేనేమి విద్యాబుద్ధులు నేర్పడంలోనూ కానీ సార్ నేను సైన్స్ టీచర్ అయితేనే కూడా ఇప్పటికీ నేను మ్యాథ్స్ చెప్పగలుగుతాను. నాకు చాలా కాబట్టి రోల్ మోడల్ అయితే నాకు మ్యాథ్స్ సార్. ఇకపై నుంచి కూడా నేను చెప్పే స్కూల్లో అయితేనేమి నా పిల్లలకైతేనేమి చదువు తర్వాతే విద్యాబుద్ధులు, సంస్కారం ఇవి నేర్పగలుగుతున్నాను సార్. అవి మీరు పెట్టిన భిక్ష అనుకుంటాం మేమైతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. దిక్కులకి వచ్చిన ఉపాధ్యాయులందరికీ వందనాలు తెలుస్తున్నాను. నా తోటి స్నేహితులకు అందరికీ కూడా నా శుభములు తెలియజేస్తున్నాను. నాకు 2 కుమారులు. పెద్ద అబ్బాయి నేనైతే సరిగ్గా చదువుకోలేదు,
నేను చదువుకోలేదని, కానీ నా పిల్లలు అయితే బాగా చదివినారు. పెద్దయినా NIT సూరత్లో చేసినాడు, ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. చిన్న నీటి కొరకు ప్రిపేర్ అవుతున్నాడు. కానీ నేను చదువుకున్న బిడ్డలు అయితే బాగా చదివినారు, దేవుని కృప. మా హస్బెండ్ ఇక్కడే ఉన్నారు, తను యాడ్ డిజైనర్గా పనిచేస్తున్నాడు, స్కూల్లో కూడా వర్క్ చేస్తుంటాడు. మేము ప్రస్తుతం కర్నూలులో ఉంటున్నాము. ఇంతగా నేను అసలు ఊహించలేదు. మా ఫ్రెండ్స్ని కలుసుకుంటాను. అసలు 23 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం నాకు కస్తూరి ఫోన్ చేసింది. కస్తూరి, దీప, చంద్రావతి, రాధిక అసలు ఊహించని విధంగా నాకు 23 సంవత్సరాలు ఫస్ట్ టైం వాళ్ళని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం. ముఖ్యంగా అన్నకు కూడా వందనం తెలుస్తున్న. ఆడపిల్లని ఎలా పిలిచినారో ఇంటికి వచ్చి ప్రేమపూర్వకంగా సంక్రాంతి పండుగ పిలిచినట్టు పిలిచినాడు. అందరికీ మా ఇంటికి వచ్చి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ భాష గారికి, నాతోటి పాత్రికేయ మిత్రులకు, వేదికను అలంకరించిన మీకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయిలో నిలబెట్టినటువంటి గురువులైనటువంటి నారాయణ గారికి, రామరెడ్డి గారికి, సుధాకర్ గారికి, రవీంద్రనాథ్ రెడ్డి గారికి, వెంకటేశ్వర్లు గారికి, వెంకటరామరెడ్డి గారికి, భాస్కర్ రావు, శ్రీధర్ రెడ్డి, చౌడేశ్వరి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పాఠశాలకు, ప్రాతకోట పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఉన్నారు ఉన్నత విద్యావంతులు ఉన్నారు, వివిధ దేశాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉన్నారు, పాత్రికేయులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. అందరినీ తీర్చిదిద్దినటువంటి ఇదే పాఠశాలలో చదువుకోవడం జరిగింది. మా టీచర్ అయినటువంటి మా టీచర్ గారు, రే నీవు అసైన్మెంట్ తీసుకురాలేదు, తీసుకురాపోవంటే నేను ప్రాతకోట నుంచి మా బీరవోళ్ళకు ఉరికి పోయి మళ్ళీ తిరిగి వచ్చి అసైన్మెంట్ను అందజేయడం జరిగింది. అంటే ఈ పాఠశాల ఒక క్రమశిక్షణకు ఒక నిదర్శనం అని చెప్పడానికి మీరు అందరూ ఒక క్రమశిక్షణతో ఒక సైలెంట్గా ఈ కార్యక్రమంలో ఉన్నారంటే అదే ఈ పాఠశాల యొక్క ప్రత్యేకతని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే ఉంటాం, ఫోటో తీసుకొని వెళ్ళిపోవడమే జరుగుతుంది. కానీ ఈరోజు ఈ పూర్వపు విద్యార్థుల ఆత్మీయులకు నన్ను పిలిచాడు, నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి గురువులందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి మళ్ళా పూర్వపు విద్యార్థుల సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం జరపాలని కోరుకుంటూ ఒక మిత్రుడు చెప్పారు, అమ్మా మీరు మాట్లాడకుంటే 1000 రూపాయలు ఇస్తానని చెప్పారు. 1000 రూపాయలు ఇవ్వాల్సిందే, మళ్ళీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని చెప్పి మీ అందరికి కోరుకుంటూ మీ అందరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు. టీచర్స్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ స్టడీడ్ MCom అండ్ ఐ హ్యావ్ 2 kids. థ్యాంక్ యూ అమ్మా. శేషమ్మ, వెంకట శేషమ్మ. సార్ వెంకట శేషమ్మ నా పేరు. కానీ నేను ఇక్కడ 7th వరకే చదువుకున్నాను. కానీ ఆ జనరేషన్లో తొందరగా పేరెంట్స్ మ్యారేజ్ చేశారు. నా జనరేషన్ వరకు మ్యారేజ్ అయినా తొందరగా మా హస్బెండ్ నా లక్కీగా మంచి భర్త వచ్చిన. పిల్లలు బాగా చదువుకోవాలి, ఒక పొజిషన్లో ఉండాలి, వాళ్ళకి వాళ్ళు బ్రతకాలి. మెయిన్గా అది చదువుకుంటేనే ఎన్ని ఆస్తులు సంపాదించినా మంచి చదువుకుంటేనే వాళ్ళు ఎలా అయినా బ్రతకగలుగుతారు. ఆస్తులు ఉన్నా లేకున్నా, ఏది ఉన్నా లేకున్నా చదువు ఉండాలి వాళ్ళకు. కానీ నా లైఫ్లో అది లేదు. కానీ దేవుని కృపను బట్టి చాలా హ్యాపీగా మంచి భర్తను ఎన్నుకుంటున్నాను. నిజంగా ఇంతవరకు ఇంత మంచిగా ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్. మా ఉపాధ్యాయులందరికీ, నాతోటి స్నేహితులందరికీ నా నమస్కారములు, ప్రేమపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. నేను ఇక్కడ 7th 8th వరకు చదివాను. తర్వాత మా తల్లిదండ్రులు కొంచెం పొజిషన్ బాగాలేదని నన్ను స్కూల్ మాన్పించడం జరిగింది. తర్వాత నా పట్టుదలతో నా పెళ్ళైన తర్వాత 10th ఓపెన్ రాసుకున్నాను. ఓపెన్ రాసిన వెంటనే నాకు ఆశా వర్కర్గా జాబ్ వచ్చింది. నేను ఇప్పుడు జాబ్ చేయబట్టి కూడా ఆల్మోస్ట్ 16 years అవుతుంది. తర్వాత నేను మళ్ళీ ఇంటర్ డిగ్రీ కూడా కట్టుకొని ఓపెన్గా రాయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నా చదివే నా కుటుంబాన్ని నిలబెడుతుందని నేను అనుకుంటున్నాను. కేవలం నా జీతం మీదనే నా కుటుంబం ఆధారపడి బతుకుతుంది. మా పాత్రికేయ మిత్రులు ఎన్ని పనులని ఏ కార్యక్రమం పోయినా 5 నిమిషాలు, ఎక్కువ అంటే 10 నిమిషాలు. ఈ గంటల కొద్ది కూర్చోవడం అంటే ఎవరు కూర్చోరు.
నెక్స్ట్ వాట్ ద రిపోర్టర్. సూర్యచంద్రుడు. ఇప్పుడు అన్నపూర్ణ గారు మాట్లాడతారు. అన్నపూర్ణ. అన్నపూర్ణ. బాబు పాప ఫిషరీ కోర్స్ చేస్తుంది డిప్లొమాలో. బాబు వచ్చేసి 10th. అందరినీ కలిసినందుకు చాలా అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఎప్పుడు కలుసుకొని కూడా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. పాటు చదువుకున్న నా స్నేహితులందరికీ ధన్యవాదాలు. నేను ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నాను. నా పేరు శ్రీనివాసులు. నా వైఫ్ సరోజమ్మ. నాకు 3 పిల్లలు. పెద్ద బాబు పేరు హారిక 10th క్లాసు, రెండో పాప సుష్మిత 9th క్లాసు, చిన్న బాబు రాఘవేంద్ర యూకేజీ. ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో బిజినెస్ చేసుకుంటున్నాను. నేను ఒక 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. నేను 99లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి అన్ని పనులు చేసుకుంటూ చాలా కష్టపడి నేను స్వయం కృషితోనూ చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. గురువులందరికీ నమస్కారం. నా పేరు మోక్షం. మా మిస్సెస్ పేరు పల్లవి. కొడుకు ఒక బాబు నాకు కిషోర్ నాయుడు అని పేరు. నెక్స్ట్ ఇప్పుడైతే నేను ప్రజెంట్గా అయితే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను, విజయవాడ స్కూల్లో. ఎంతమంది పిల్లలు చూసుకుంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం సార్. నాతోటి విద్యార్థులకు అందరికీ నా నమస్కారములు సార్. నేను 9th 10th ఇక్కడ చదివాను సార్. నేను హాస్టల్లో చదివాను ఫస్ట్. తర్వాత ఇక్కడ 9th 10th ఇక్కడికి వచ్చి ఇక్కడ చదివాను సార్. కానీ 10వ తరగతి అయితే ఫెయిల్ అయినాను సార్. నేను ఒక 3 years వరకు ఇంటి దగ్గర. నా భార్య వచ్చేసి కవితాబాయి సార్. నాకు 2 పిల్లలు, మనజ్ఞాబాయి, తేజేశ్వర్ నాయక్. నా భార్య విఆర్ఓగా నందికొట్కూరులో పనిచేస్తుంది సార్. అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషం ఉంది. మా భార్య పేరు హుసేన్ బి. నా బిడ్డలు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి డిగ్రీ చేస్తుంది, చిన్న అమ్మాయి ఇదే క్లాస్ 10th క్లాస్ ఈ సంవత్సరం చదువుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు. ఓకే, థ్యాంక్ యూ. గోదారి. అందరికీ, నా ఫ్రెండ్స్కి, ఉపాధ్యాయులకు అందరికీ వందనాలు. నా పేరు గోకారి. నేను బ్రాహ్మణగొట్టులో ఉంటున్నాను. నాకు 3 అబ్బాయిలు. బ్రాహ్మణగొట్టులో ఆర్ఎంపీ ప్రాక్టీషనర్గా పనిచేస్తాను. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వీళ్ళు పోయి లోపల కూర్చున్నారు, సార్తో మాట్లాడుతున్నారు. అప్పటికి మేము ఫ్రెండ్స్ కోసం ఇంటి ముందర బయట వెయిట్ చేస్తున్నాం. రవీంద్రనాథ్ సార్ ఎవరు అంటే ఎవరు సార్ అంటే ఆయనే సార్ అంటే నేను తక్కువ బయటకు వచ్చేసిన. ఏంది కస్తూరి సార్ మన సార్ కాదు కదా, నాకు డౌట్ వస్తుంది అంటుంది. అప్పుడు సారు ఆ సార్ ఇంటికాడికి పోయి, సారీ సార్ మేము రవీంద్రారెడ్డి సార్ అని మా గురువు గారికి వచ్చాము అని చెప్పి, ఆ సార్ అయితే నా వద్ద నంబర్ ఉంది అన్నాడు. అమ్మాయ సార్లే సార్ నంబర్ అని ఆ సార్ నంబర్ తీసుకొని మళ్ళీ సార్ ఇంటికాడికి పోయి ఇన్వైట్ చేసినాము. మాకు రవీంద్రనాథ్ రెడ్డి సార్ అంటే చిన్నప్పటి నుంచి 6th, నేను యాక్చువల్గా 6th 7th ఉన్నప్పుడు, రవీంద్రనాథ్ రెడ్డి 7th ఉన్నప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి సార్ ఇంటికి వెళ్తుంటివి. నీళ్ళు కోసము పోతుంటే నేను ఆ ఖలీల్ భాష అని తోడు ఇద్దరం పోతుంటివి. బాగా పరిచయం, సార్ని గుర్తుపడుతుంటా, అక్కడక్కడ కలుస్తుంటా. కానీ నంబర్ మిస్ అయింది. కానీ ఇంకోసారి దగ్గరికి పోయి మాట్లాడినాం. సారు ఇంటి దగ్గరికి వెళ్తే అసలు సార్ వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే వెరీ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినారు సారు. నేను ఇక్కడ 1960 నుంచి 66 వరకు నాకు పాతకోట అంటే ఒక స్పెషల్. ఇక్కడ నేను ఉపాధ్యాయునిగా మీకు 6-7 తరగతులు మాత్రమే బోధించాను. తర్వాత
ఇక్కడ నా ఆరోగ్యం కోసం వాళ్ళు చేసిన ప్రార్థన వల్ల కావచ్చు, నా తోటి ఉపాధ్యాయులు భాస్కరరావు సారు, రామరెడ్డి సారు, వెంకటేశ్వర్లు వీళ్ళు ఇచ్చినటువంటి సహకారం వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ఇక్కడ నేను ఉద్యోగం చేసి, అంతేకాకుండా ఇక్కడ నుంచి ప్రమోషన్ మీద నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మన పిల్లలు నా కోసం చాలా తిప్పలు కూడా మా ఇంటికి వచ్చారు. లాస్ట్ నైట్ నాకు నా భార్యకి మాకు ఎట్లా మాకు సంతానం లేదు కాబట్టి మేము ఎవరెవరు చదువు చెప్పినామో వాళ్ళే మా పిల్లలుగా మేము భావిస్తాం. మా ఇంటికి వచ్చినప్పుడు మా ఆడపిల్లలను మా పిల్లలుగా మేము భావించి తప్పకుండా వస్తామని నేను నా భార్యతో వచ్చాను. ఇంకొకటి నాకు మధుర స్మృతి, నా భార్య చేపట్టుకొని నా పెళ్ళేప్పుడు నడిచిన మళ్ళీ ఈరోజు మీరు ఆఫ్టర్ 42 years టుగెదర్ మాకు ఈ అనుభూతిని మీరు మిగిలించినారు. మీకు నేను సర్వదా కృతజ్ఞతలు. ఈ విషయం సైకిల్ తొక్కండి, నా సైకిల్ మీద మీరు ఫోన్ చేసి రాకండి ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యు ఆల్. థ్యాంక్ యూ. ప్రియమైన మిత్రులకు, పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసి ఉన్న ఉపాధ్యాయులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేవుడిచ్చిన వరాలు ఒకరికొక పలకరింపే ఉప్పొంగే సంతోషంగా ఉండే నరాలు, కమ్మని పాటకు చక్కని స్వరాలు, మరియు మనసుగా చేరి ఆ మనసులో కోటి ఆశలు కలిగించే మిత్రమా. ఇలా చిన్న చిన్న కవితలు రావడం నాకు రాయడం చాలా థ్యాంక్ యూ. సార్ వాళ్ళందరికీ నా నమస్కారములు. నా పేరు శశికళ, మా ఆయన పేరు భద్రయాచారి. నేను 7th 8thలో ఫస్ట్ యూనిట్ టెస్ట్ వరకు చదువుకున్నాను. మా నాన్నగారికి హార్ట్ అటాక్ రావడం వల్ల నేను స్కూల్ నుంచి చేరిపోతుంటే వెంకటేశ్వర సారు, గోకార్ సారు ఇంటి దగ్గరకు వచ్చి నన్ను స్కూల్ చదవమని మా నాన్నగారిని అడిగి నన్ను రమ్మని ఒకటే బలవంతం చేసినా కూడా నేను రాలేకపోయినాను స్కూల్కి సార్. మా నాన్నకి ఆరోగ్యం బాగాలేనందుకు నేను స్కూల్ చాలించుకున్నాను సార్. సార్ భాస్కరరావు సారు అందరూ మాకు చదువు బాగా చెప్పినారు. ఇప్పుడు మా పిల్లలు బాగా చదువుతున్నారు సార్. నా కొడుకు డ్రాయింగ్లో స్కూల్ ఫస్ట్, డిప్లొమా సిఎస్సి ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు సార్ నా కొడుకు. పాప 8th క్లాస్, బాబు పేరు ఉదయ్ కిరణాచారి, పాప రేణుశ్రీ 8th క్లాస్ చదువుతుంది సార్. మా ఆయన కార్పెంటర్ పని చేస్తారు సార్. మేము గద్వాల్లో ఉంటాం. ధన్యవాదాలు. మిత్రులు, ఉపాధ్యాయులు, పూర్వపు 99 బ్యాచ్ విద్యార్థులు ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నదానికి బలమైన కారణాలు చాలామంది. ఇందులో మంచి ఉద్యోగస్తులు ఉన్నారు. సంతోషం. ఈ ప్రాతకోటలో ఈ సన్మాన కార్యక్రమం నాకు ఇది 4వ రోజు జరగడం. 3 రోజులు 4 రోజులు అయిపోయింది గతంలో. ఇప్పుడు ఇంకా బాగా ఘనంగా జరిపించుకుంటున్నాం మేము. మీరు జరుపుతున్న నాకు అభినవ సంబంధం ఎక్కువ ఉంది, అది మీకు అందరికీ తెలుసు. ఓకే, దాని కారణాలు 2 ఉన్నాయి, అది మీకు తెలుసు. మీరే కాకుండా ఊళ్ళో అందరూ కూడా ఇంట్లో ప్రతి పేరెంట్స్ నాకు బాగా అభినవ సంబంధం ఉంది. తర్వాత మీరంటే అంత అభిమానం ఈ ఊరన్న. ఎందుకంటే నేను 33 సంవత్సరాలు సర్వీస్ చేసిన, 16 సంవత్సరాలు అయింది రిటైర్డ్ అయ్యి. 13 సంవత్సరాలు ఇదే ఒక ఊళ్ళోనే, 13 ఏళ్ళు ఎక్కడ లేదు. అంత ఇక్కడనే పిల్లల మీద బాగా చూపించి వీళ్ళను అభివృద్ధి పరంగా మంచి స్థాయిలో తీసుకురావాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ చెప్తూ ఇంతటితో విరమిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కదలమంటున్నది చదువు నేర్పిన లేనా నిన్ను పరుగు పరుగున, కదలమంటున్నది గొంతున దాగి ఉన్న కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు, గొంతున దాగి ఉన్న నీ భవిష్యత్తు దారై మిగిలి ఉన్న సాక్ష్యం మరవద్దు ఈ నేలన దాచుకుంది. బుడి బుడి అడుగులోనే నిన్ను తనలోన దాచుకుంది. నీ అక్షరాల యాదిలో బడిగంట నాగమై మోగుతుంది. నీ అక్షరాల యాదిలో బడిగంట నాగమై మోగుతుంది.
తరగతి గదిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది. తరగతి గదిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది. ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది. ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది. పద్యాల నింగి నేల మధ్యన విశ్వం నీకు సంబంధం తెలిపేను. నింగి నేల మధ్యన విశ్వం నీకు సంబంధం తెలిపేను. ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానం పాఠశాల దొరికేను. ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెను. గతమంతా కథగా అల్లి మహనీయుల చరిత్ర తెలిపేను. కలను పట్టుకొని కదిలించాను. రుద్రగీత రాశాను మన పాఠశాల. తరతరాలు తన ఎదకు అద్దుకొని దేశానికి అందించాను. తరతరాలు తన ఎదకు అద్దుకొని దేశానికి అందించాను. మన పాఠశాల కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగున కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్ను కనుగొన్న ఊరిలోన. కమ్మనైన పిలుపు అక్షర పలుకు గొంతులోన దాగి ఉన్నా. నీ భవిష్యత్తు దారై మిగిలి ఉన్న సాక్ష్యం మరవద్దు ఈ నేలనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా డాడీ ఫ్రెండ్స్ కి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. నా పేరు రేణుక. సార్ వాళ్ళ యోగన దేవేందర్ రెడ్డి. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. 23 ఏళ్ల తర్వాత ఈ వేదికను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఈ వేదిక నుంచి నాకు వచ్చేటువంటి ఒక పద్యాన్ని. దేవి కష్టములెట్లుండను ఈ పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి కదా. ఈ వేదికలైన వారణాసి చూసింది కదా. ఈ ప్రాతకోట హై స్కూల్ ఉన్నటువంటి మన ఉపాధ్యాయులందరికీ స్వాగతం, సుస్వాగతం. పదన్యాసి వారణాసి బవదురిక శాతవ కరాసి వారణాసి. స్టేజ్ పైకి ఎక్కండి. శ్రీనివాసులు ప్లీజ్ దగ్గరికి 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అటువంటిది రాష్ట్రంలో చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. సార్ సలహా మేరకు పోయి చాలా మంది విద్యార్థులకు సీట్లు వచ్చాయనే ఒక సంతోషం కలిగి కన్వీనర్తో మాట్లాడినాము. చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు భాస్కరరావు సార్ గారిని మాట్లాడవలసే కోరుతున్నాం. Child in my class. Soon I left this institution in 2001. 94 I come here. Till 2001 I were here itself. I rendered my service to my level best and I try to mold your future. And 2011 when I left this on promotion, so I fell into the pool of English. So my subject till now and 3 more years are to go to serve to the society somewhere, either in Diet College or somewhere. My subject is only English. So I got such kind of this stream to speak than comparatively to the mother tongue of Telugu. So don't mean other, as you have expressed your experiences with us during your school days when you were a child. And we too had some experiences, as Mass Sir Sudhakar Sir quoted you. Our experience, my experience particular here is, I felt so satisfaction to the heart satisfaction, to my heart level. I put my maximum efforts. That too, so I can serve until the God stands behind me. My intention is, of course, your time passed. As Venkateshwar Sir told you the clear picture, he gave you.